నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. 5వ వచనం ఏంటంటే నీ స్వబుద్ధి అంటే మనం ఒక్కొక్కసారి మన సొంత ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. సొంత ఆలోచనలు ఆలోచించినప్పుడు మనం పడిపోతూ ఉంటాం. మనకు ఆలోచనలు అనేకమైనటువంటి వస్తూ ఉంటాయి. అది దేవుని నుంచి వచ్చిందా అపవాది నుంచి వచ్చిందా అని గ్రహించుకోవాలి. గ్రహించుకోనప్పుడే మనం పడిపోయి అనేకమైనటువంటి సమస్యల్లో శోధనల్లో మనం కూరుకుపోయి నెమ్మదిని కోల్పోతాం. అందుకని మనము మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎలా అంట? పూర్ణ హృదయముతో కంప్లీట్గా మన హృదయం దేవునికి అప్పగించాలి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. కొంచెం కాదు, పూర్ణ హృదయం, సంపూర్ణమైన హృదయంతో యెహోవా యందు మాత్రమే మనం నమ్మిక